నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత అనేక కీలక అంశాలను పక్కదారి పట్టించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత, ఆమె భర్త ఒత్తిడి చేశారన్నారు. వివేక గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. సునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడని చెప్పారు. దస్తగిరి బెయిల్ రద్దు కోసం తాము పిటిషన్ వేస్తే దానికి వ్యతిరేకంగా లూథ్రా వంటి పెద్ద లాయర్లను పెట్టి ఎందుకు అడ్డుకున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి నిలదీశారు. సునీతకు న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉందా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేసే దానికోసం ఆరాటం పడతా ఉందా అనేది సునీతకు నిజంగా క్లారిటీ రావాలి. ఒకసారి సునీతకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అవసరమైన ప్రతిసారి టాపిక్ డైవర్షన్ కింద ఈ కేసును తీసుకొని రావడము, ఆయనకు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా మాట్లాడడము. 2 రోజుల నుంచి ఒక తెలుగుదేశం ఎంపీ డ్రగ్స్ కేసులో కూరుకుపోయి ఆ విషయం దేశమంతా మరి అన్ని నేషనల్ మీడియా ఛానల్స్, స్టేట్ ఛానల్స్ అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడడం కోసం, ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి పైన వచ్చే వ్యతిరేకత తగ్గడం కోసం సునీతక్క టాపిక్ డైవర్షన్లో భాగంగా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా ఆలోచన చేసుకోమని చెప్పి సునీతక్కను కోరుతా ఉన్నా. దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత, హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూథ్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే, దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. వైఎస్ వివేక హత్య కేసుపై దర్యాప్తు ముగిసిందని సిబిఐ స్పష్టం చేసిన చంద్రబాబు రాజకీయ కుట్రలు ఆగడం లేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తావిస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ ఎజెండాను వైఎస్ వివేక కుమార్తె సునీత భుజాన వేసుకోవడం అత్యంత విచారకరమన్నారు. సునీత తీరు వైఎస్ వివేకాను అభిమానించే ప్రతి ఒక్కరిని ఆవేదన గురి చేస్తుందన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని, అందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు త్వరగా పూర్తి వేయాలని పిలుపునిచ్చారు. మేము రెడీగా ఉన్నామనే కార్యకర్తలు, అలాగే ఏ బాధ్యత అయినా తీసుకుంటామనడానికి కింది స్థాయి గ్రాస్ రూట్స్ నుంచి నాయకులు తయారవుతున్నారు. కోఆర్డినేటర్కి కేంద్ర బిందువుగా పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా కదా, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికెక్కడ దానంతటది ఒక క్రియాశీలకంగా ఉండే రకంగా దానికి యాక్టివిటీ క్రియేట్ చేయాలి. సుమారు 16 లక్షల మంది కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ బలమైన రాజకీయ శక్తిగా ఉందన్నారు ఎమ్మెల్సీ లేలా పెరెడ్డి. నియోజకవర్గ పరిశీలకులు పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇకపై ఓటర్ల జాబితా సవరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించారని, మద్యంలో కొకైన్ కలుపుకుని సేవించినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. పోలీసులు ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు బుల్లెట్ శబ్దం వచ్చిందని, అయితే ఆ సమయంలో మీరు కాల్ చేయండి, ఏం జరిగినా బాధ్యత తనది అని ఒక వాయిస్ వినిపించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా అంటూ ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. రాజకీయ కక్షలతో అమాయకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోతే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా షోకాజ్ నోటీస్ పేరిట డ్రామా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీ. జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ల పరువు తీశాడు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్. ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పుట్టా మహేష్పై జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడంపై జాతీయ స్థాయి నేతలు, పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. ఎంపీకి ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేరం చేసిన వ్యక్తిని వదిలేయడంపై తీవ్రంగా తప్పుబడుతున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రజాప్రభుత్వంలో 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఇక సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలన్నారు సీఎం రేవంత్. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలన్నారు. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించొద్దని, అనవసర విషయాలు మాట్లాడొద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానమిచ్చేందుకు ఆయా సబ్జెక్టులపై ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయి సభకు రావాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై సభలో ప్రశ్నిస్తామన్నారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయాలు ఉన్నా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి ఇక చేతికి గుడ్ బై చెప్పి కారు ఎక్కడున్నట్టు సమాచారం. ఈ నెల 24 లేదా 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్టు సమాచారం. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఉప్పల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై కోడిగుడ్లతో బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. హిందువుల మనోభావాలను సామేల్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామేల్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మాట పెరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారు. ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒకరికి పన్ను విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ నల్గొండ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నేతలు చింపేయడం చర్చనీయాంశంగా మారింది. అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు బీజేపీ నేతలు తణుకు రైల్వే స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తరపున బీజేపీ నేతలు స్టేషన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోలు లేవని టీడీపీ నేతలు ఫ్లెక్సీల్ని చించేశారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ అండతో ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడుతున్నారు. స్వర్ణముఖి నదిని కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. కలవకూరు సమీపంలోని స్వర్ణముఖి నదిలో డీషిల్ట్ పాయింట్ పేరుతో టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. టీడీపీ నేతల అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నది వద్దకు వెళ్లి అక్రమంగా ఇసుక తరలిస్తున్న యంత్రాలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ నేత జేబీ అనుచరులు దాడి చేశారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు గీతా యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయలక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, కాకాని, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ పరామర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హత్య కేసులో అసలైన నేరస్తులను వదిలిపెట్టి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. నిబంధనలు తుంగలో తొక్కి మచిలీపట్నంలో బార్ షాపులు ఏర్పాటు చేశారన్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలోనే మద్యం సిండికేట్ రెచ్చిపోతోందని అన్నారు. సాక్షి టీవీ కథనాలతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారుల్లో చలనం వచ్చింది. మచిలీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జనసేన నేతకు చెందిన బార్లో తనిఖీలు చేశారు. తక్షణమే అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. కొద్ది రోజులుగా టెంట్లు ఏర్పాటు చేసి జనసేన నేత బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యం రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దేవాలయాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరమన్నారు. దేవాదాయ శాఖ అధీనంలో ఆలయాల భూములపై కుట్ర జరుగుతోందని, ఆలయాల భూములు ప్రభుత్వ భూములే అనే ధోరణి ప్రభుత్వం మార్చుకోవాలని తనికెళ్ల సత్య రవికుమార్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ నాణ్యతపై బీజేపీ నేత మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ గట్టిగా ఉండడంతో పాటు రుచి బాగోలేదన్నారు ఆమె. మాధవీలత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనకు ఫోన్ చేశారని మరో పోస్టులో తెలిపారు. ఎవరు తెచ్చారు, ఎక్కడ, ఎప్పుడు కొన్నారనే వివరాలు అడిగారని మాధవీలత తన పోస్టులో వివరించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. తన నివాసం నుండి మొక్కజొన్న రైతులతో కలిసి బైక్ ర్యాలీగా కలెక్టరేట్కు వచ్చిన జీవన్ రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అరటి రైతులకు టన్నుకు 15,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి సిపిఐ రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జీవో ప్రకారం జీతాలు పెంచమని అడిగితే 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆసుపత్రిలో గొడ్డు చాకరీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. భర్త కాపురానికి తీసుకెళ్లట్లేదంటూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామంలో ఓ మహిళ అత్తవారింటి ముందు ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా పామర్రకు చెందిన చైతన్యకు, మందడంకు చెందిన ఎర్రంనేని విజయ్కు 2017లో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాది తర్వాత ఇష్టం లేని పెళ్లి చేశారని భార్యను దూరం పెట్టాడు. భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆర్డర్లను కూడా భర్త, అత్తమామలు పట్టించుకోకపోవడంతో అత్తింటి వారి ముందు ధర్నాకు దిగింది. టీడీపీ నాయకులతో పరిచయాలున్నాయంటూ భర్త తరపు బంధువులు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.
హైదరాబాద్లోని నార్సింగ్లో దారుణం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు కామాంధుడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికను బయటకు తీసుకువెళ్లాడు. ఆపై రేప్ చేసి హత్య చేశాడు కామాంధుడు. బాలిక నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. బాలికను కామాంధుడు తీసుకువెళ్తున్న దృశ్యాలు ఆధారంగా అరెస్ట్ చేశారు. రాత్రి 1 గంటకు బాలిక మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు కామాంధుడు. రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విజయవాడలో యథేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా జరుగుతోంది. లేగ దూడల్ని సైతం వదలకుండా కబేళాకు తరలిస్తున్న గోరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా లేగ దూడల్ని తరలిస్తున్న వాహనాన్ని అంబాపురం వద్ద గోరక్షకులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కబేళాలో ఉన్న లేగ దూడల్ని చూపించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఆందోళనను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లను, కార్మికులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహప్రవేశానికి వెళ్లిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన ఖమ్మంలో జరిగింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లిన బొమ్మ సుస్మిత వేదికపై ఫోటో దిగుతూ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గృహప్రవేశ వేడుక విషాదాంతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలోకి రాత్రి వేళ ఆగంతకుడుకు రావడం కలకలం రేపింది. వసతి గృహం కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బాలికల రూంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు భయంతో కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో పెద్ద పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి మండపం గ్రామ సమీపంలో ఓ లేగదూడపై పులి దాడి చేసింది. ప్రస్తుతం జీ కొత్తపల్లి సమీపంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయట తిరగొద్దని హెచ్చరించారు. పులిని బంధించేందుకు 5 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 144 మందికి చోటు దక్కింది. మమతపై మరోసారి పోటీకి సిద్ధమయ్యారు సువేందు అధికారి. 2021లో మమతను సువేందు అధికారి ఓడించారు. దీంతో మమతా వర్సెస్ సువేందు పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న 4 రాష్ట్రాలు సహా ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోమ్ అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శి మరికొందరు అధికారులను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మార్పులు చేశామని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అర్ధరాత్రి వేళ ఈ బదిలీలు చేపట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు. ఎల్పీజీ గ్యాస్ కొరతపై రాజ్యసభలో రగడ నెలకొంది. గ్యాస్ కొరత తీర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. గ్యాస్ రేట్లు పెరిగి ప్రజలకు భారంగా మారాయన్నారు. గ్యాస్ కొరత వస్తుందని తెలిసినా కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలను కాంగ్రెస్ భయోందోళనకు గురి చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా భారత్లోనే కాదు అంతర్జాతీయంగా గ్యాస్ సంక్షోభం ఉందని, సంక్షోభాన్ని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. ఎల్పీజీ గ్యాస్ నిల్వలతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు దాటుకుని గుజరాత్ తీరానికి నౌక విజయవంతంగా చేరుకుంది. ఐఎస్ఎస్ శివాలిక్ షిప్లో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. మరో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న నందాదేవి అనే నౌక కూడా త్వరలో భారత్ చేరుకోనుంది. రేపు మరో 2 నౌకలు భారత్కు చేరుకుంటాయన్నారు నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా. మార్చి 14న యుఏఈ నుండి బయలుదేరిన భారత నౌక జగ్లాట్కి 81,000 టన్నుల క్రూడ్ ఆయిల్ తీసుకుని భారత్ వైపు పయనిస్తోందన్నారు. రేపు ఈ నౌక ముంద్రా పోర్టుకు చేరుకుంటుందని తెలిపారు. మరో నౌక నందాదేవి రేపు కాండ్లా పోర్టుకు చేరుకుంటుందని రాజేష్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు.
ఇరాన్లోని భారత పౌరులను తరలించేందుకు టెహ్రాన్లో భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టిందన్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. దాదాపు 90 మంది పౌరులు ఇరాన్ నుంచి సరిహద్దు మార్గం ద్వారా అజర్బైజాన్లోకి ప్రవేశించారని అన్నారు. ఈ తరలింపు ప్రక్రియను టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయం చేసిందని తెలిపారు రణ్ధీర్. ఒడిశాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్సీబీ మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. దట్టమైన పొగతో 23 మంది సిబ్బంది అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో క్షతిగాతులను పరామర్శించిన ఆయన మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇటు ఇరాన్పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. టెహ్రాన్ ఎయిర్పోర్టుపై దాడులు చేసింది. దీంతో ఎయిర్పోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. జనం పరుగులు పెట్టారు. టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ మిసైల్ దాడులు చేస్తోంది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్లోని చాబహార్ పోర్టు సమీపంలో అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని పాక్ సరిహద్దుల్లోనూ అమెరికా మిసైల్ దాడులు దిగింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు ప్రయోగించింది అమెరికా. పలు ప్రాంతాల్లో భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ఇరాన్లో చాబహార్ పోర్టును భారత్ నిర్వహిస్తోంది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ గురిపెట్టింది. బాగ్దాద్లోని యుఎస్ ఎంబసీపై మరోసారి ఇరాన్ దాడి చేసింది. అటు ఇరాక్లో యుఎస్కు చెందిన విక్టోరియా ఎయిర్ బేస్ పైన మిసైళ్లతో విరుచుకుపడింది. విక్టోరియా ఎయిర్ బేస్లో మంటలు భారీగా చెలరేగాయి. ఇరాన్ దాడులతో బాగ్దాద్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. దుబాయ్లో డ్రోన్ దాడులు కలకలం రేపుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంటల మధ్య చిక్కుకుంది. విమానాశ్రయ ఇంధన ట్యాంకులు లక్ష్యంగా డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా మూతబడింది. వందలాది విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గాల్లో ఉన్న విమానాలను ఇతర దేశాలకు మళ్లించారు. వేల మంది ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇజ్రాయిల్లో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. టెల్ అవీవ్లో యుద్ధానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి జనం నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. యుద్ధంతో ఆహారం, తాగునీరు, విద్యుత్ కొరత ఏర్పడిందని, ఇజ్రాయిల్లో పూర్తిగా భద్రతా పరిస్థితులు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అత్యంత కఠినమైన నిబంధనలు పాటించిన చాట్ జీపీటీ త్వరలో అడల్ట్ కంటెంట్ను అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై స్వయంగా ఓపెన్ ఏఐ సలహాదారులు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సమాజంలో అనైతికత పెరగడమే కాకుండా ఏఐ మోడల్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత 3 రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ పడింది. ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు పెరగడంతో సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్కి అండగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 939 పాయింట్లు లాభపడి 75,502.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 257.7 పాయింట్లు పెరిగి 23,408.8 వద్ద ముగిసింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,050 క్షీణించి 1,44,300కు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర 2,240 తగ్గి 1,57,420లకు క్షీణించింది. ఇక కిలో వెండి 4,000 క్షీణించి 2,76,000 వద్దకు దిగివచ్చింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తొక్కిసలాటతో అప్రతిష్ట పాలైన ఈ మైదానానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మాటిచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఐపీఎల్కు పచ్చజెండా ఊపింది. మైదానంలో నిర్మాణపరమైన మార్పుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నిపుణుల కమిటీ సానుకూలంగా నివేదిక సమర్పించింది. దీంతో చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యలుండవా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.